సంఘటితంగా ముందుకు సాగి మరింత బలోపేతం కావాలని కాపులకు పిలుపునిచ్చారు మున్నూరు కాపు సంఘ ప్రతినిధులు. కరీంనగర్ కాపువాడలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పుల అజయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల రమేష్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. దీనికి కాపువాడ సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొమ్మరాతి రామచంద్రం, ఆకుల యాదయ్య అధ్యక్షతన జరిగిన అభినందన సభకు జిల్లా అధ్యక్షులు బొమ్మరాతి రాధాకృష్ణతో పాటు పలువురు ప్రతినిధులు హాజరై మాట్లాడారు. తమ సామాజిక వర్గంలోని నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా బలోపేతమయ్యేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రతినిధులకు వారు సూచించారు. కొత్తగా నియామకం అయిన రాష్ట్ర ప్రతినిధులు కొప్పుల అజయ్, ఆకుల రమేష్లు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు వంటల రత్నాకర్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, తిరుమణి రాజేశం, పసుల చరణ్, కళ్యాడపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. అందిస్తాం, మున్ముందు కూడా ఇంకా అందిస్తాం. అధ్యక్ష కార్యదర్శులు కూడా చాలా మంచిగా కార్యక్రమాలు చేస్తాము. ఈ బిల్డింగ్ కూడా అందరి సహాయ సహకారాలు ఉండాలి, అందరూ కూడా సహకరించాలి. మన ఇప్పుడు ఓన్లీ కాపాడే కాకుండా కిసాన్ నగర్, కాపు సంఘం, రామ్నగర్ కాపు సంఘం, మంకమ్మ దొడ్డ, రామ్నగర్ ఇవన్నీ కూడా కలుపుకొని బలోపేతం చేసుకుని ఒక టౌన్లో కూడా టౌన్ కమిటీ కూడా వేసుకోవాలి. దాంట్లో ముఖ్య పాత్ర మీరు ఉంటే మేము మీకు సహకారం అందిస్తాము. మనందరం కలిసి యోగ మండలి, మహేంద్ర గారు, మధు గారు అన్ని సంఘాలను కూడా సమన్వయం చేసుకొని మనం ఒక టౌన్లో కార్యవర్గాన్ని తీసుకొని ముందు కార్యక్రమాలు చేసుకొని ఫండ్స్ ఎట్లా రావు చెప్పండి, ఎందుకు రావు వస్తాయి. మనందరం రెండు మనసులో ఏది ఉన్నా ఏం పెట్టుకోవద్దు. అందరం ఈ సంఘం కొరకు అయితే సంఘం మీద పార్టీ మీద అలగద్దండి. కాకపోతే నేను రాకపోతే నేనేమైనా సరే నేను ఎంత వస్తే కొట్లాడితే సంఘంలో అంత పేరు వస్తుంది. ఇదొకటి మాత్రం పార్టీ నేను పర్సనల్గా అనుకున్నాను. నాకు తల్లి లేదు, తల్లి లేదు, జనాభా వేసి 1,00,000 అవుతుంది. వాళ్ళ పేరు మీద వాలంటీర్గా 1,00,000 రూపాయలు చేసిన మనం 71 అంటే ఎంత సార్? 70 లక్షలు. అది మనకు ఎందుకు మానవీయ అనుకుంటున్నాం. కింద మనం దేవుడి దేవాలయం కుటుంబాలందరూ బయట పోతే రావడం పెరుగుదాయని అంటే అంటే దయచేసి నువ్వేదో బాగా మనిషి మాట్లాడుతున్నావు అనకూడదు. దయచేసి మనం చేయదలుచుకుంటే చేస్తాము, ఇంకా ఏమిస్తాము. అదే
ఒక్కసారి మనసులో ఆ 71 కనీసం 50 మంది చేస్తారు కదా, అది ఎవరైనా పైసలు 2 లక్షలు చేస్తారు ముందుకు వస్తారు. మీరు దయచేసి రామచంద్ర గారు యాదవ్ గారు ఆలోచించండి. దీంట్లో 75% చార్టబుల్ వచ్చింది ఇంకా రాలేదు. మనము 75 to 80% సంఘానికి పెట్టాలి. 20% షేర్ అనేది ఈ పైసలు పెట్టుకోవడం పెట్టాలి. అది వర్కింగ్ క్యాపిటల్ షేర్ అంటారు. మనం ఒక సంవత్సరానికి 1 లక్ష వచ్చింది అనుకో, 80,000 సంఘానికి పోతే 20,000 ఉంటాయి. 20,000 మనకి 500 షేర్. అప్పుడు ఏమైంది మనకైనా అదే పెడితే కనీసం 5 లక్షలు ఇచ్చిన 5 లక్షలు నా పేరు ఉంటుంది. 5 లక్షలకి రూపాయలకు స్టేజ్ లేదు, ఏది లేదు. అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, అందరం చేసుకున్నాం. అందులో కూడా పొరపచ్చాలు వస్తాయి. ఎందుకంటే నేను పెద్ద ఉన్నాను, నన్ను స్టేజ్ మీద లేదు, నాకు ఇయ్యారా, నేను సంఘం సెక్రటరీ కదా, నేను సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ కదా అన్న డిస్ప్యూట్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మా సెక్రటరీకి చెప్తున్నా, ఎవరు స్టేజ్ మీదకి పిలిచేది లేదు. ఈ టేబుల్ కూడా తీసేసి రౌండ్ టేబుల్గా ఏదైనా అంటే అంతా కుటుంబ సభ్యులు కాబట్టి రౌండ్ టేబుల్ మాట్లాడాలి. అలా నేను పెద్దగాను చిన్నగాను అందరూ సమానమే. దయచేసి అట్లా అనుకోకుండా నేను తీసేసి లేదు. ఏదైనా వాట్సాప్లో ఇప్పుడు 15-26 జనవరి కూడా ఇంతకుముందు పాపం ఈ వాట్సాప్ వెళ్ళినప్పుడు వాడు చచ్చిపోయిన జగదీష్ గారిని బదిలాడి వాడికి 400-500 ఇచ్చి ఇంటింటికి లెటర్ పంపుతుంది. ఇప్పుడు ఈ వాట్సాప్ వచ్చింది కాబట్టి వాట్సాప్ తోటి మోటివేట్ అవుతారు కాబట్టి వాట్సాప్ తోటి అర్థాన్ని చెప్తాను. ఇక రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు అందరినీ కరెక్ట్ చెప్పిండు. నేను ఒక స్ట్రక్చర్ కానీ దానికి ఒక బేస్మెంట్ లెవెల్కి వచ్చిన తర్వాత ఎవరినైనా పైసలు అడిగినా చెప్తారు. సెక్రటరీ పోస్టు అధ్యయనం చేసి ఉన్నప్పుడు అని ఉండే రత్నాకర్ గారే, మరి నీకు వేరే ప్రోగ్రామ్ అన్నీ చేస్తున్నావు కదా, ఇది కూడా చేస్తే బాగుంటుంది, నీ సేవ అవసరం ఉంది అని ఎంతో బలవంతంగా మనకి తీసుకొచ్చిండు. అది నేను భయపడ్డా. ఇప్పుడు భయపడినంత ఏం లేదు. నా సన్మానం చేయడానికి మీరు వచ్చిందంటే నేను ఎన్నో ప్రోగ్రాంలు చేసిన కాంట్రాక్ట్ సంబంధించిన కాంట్రాక్టు సమస్యల మీద కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా ఇంత ఆనందం పొందలేదు. మీరందరూ నాకు సన్మానానికి వచ్చి సన్మానం చేసింది చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఈ మన సంఘం తరఫున ఎటువంటి సమస్యలు ఉన్నా సామరస్యం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు చేయడానికి సహాయం చేస్తా. మేము ఎప్పుడు ఉంటాను నేను తెలుపుకుంటా. నాకు ఈ అవకాశం